మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత అఖండ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందన్నారు. జగన్ 1.0కు భిన్నంగా 2.0 ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతానన్నారు. అంటే ప్రజల కోసం కాదన్నమాట. అంటే కార్యకర్తలు మాత్రమే ఓటు వేస్తే సరిపోతుంది, కార్యకర్తలు కానీ ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు జగన్ అని అంటున్నారు కొందరు నేతలు. 3 ఏళ్ల తర్వాత ఏపీలో వచ్చేది మేమే, రాష్ట్రాన్ని పాలించేది మేమే అంటున్నారు మాజీ సీఎం జగన్. 2.0 పాలనలో మరో జగన్ను చూస్తారప్పా అని ఆయన అన్నారు. చంద్రబాబులో ఏ మార్పు రాలేదన్నారు ఆయన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ధైర్యంగా పోరాడి పార్టీని గెలిపించినందుకు వారిని అభినందించారు. కష్టకాలంలో కార్యకర్తలు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుందన్నారు మాజీ సీఎం జగన్. రాబోయే రోజులు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్కు చేరాయన్నారు జగన్. దీనిపై కూడా పలువురు నేతలు, కొందరు విశ్లేషకులు జగన్ విపరీత అర్థాలపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తలపెట్టిన P4 విధానంపైన విమర్శలు చేశారు. సూపర్ 6, సూపర్ 7 ఎగ్గొట్టేందుకు అప్పులపై అబద్ధాలు చెప్తున్నారంటూ జగన్ విమర్శించారు.